హాయ్ అండి, నేను యాక్టర్ సుమన్. మన గుంతకల్ న్యూస్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. అందరికీ నమస్కారం. గుంతకల్ కన్యకా పరమేశ్వరి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 4వ రోజు అమ్మవారికి ఉదయం నుంచి పూజలు, అర్చనలు, అభిషేకాలు, తదుపరి సాయంకాలము అమ్మవారిని అభిరామి దేవత అలంకారంలో ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఉదయం నుంచి కూడా భక్తులు విశేషంగా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి అనుగ్రహం పొందుతున్నారు. ముఖ్యంగా ఈ సందర్భంగా అందరికీ తెలియజేసేదేమంటే, గుంతకల్ కన్యకా పరమేశ్వరి అంటేనే కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ దర్శించుకుంటారు. నిన్ననే ఒక విశేషం జరిగింది. ఒక భక్తుడు వచ్చి, అన్నా నేను అనుకున్న కోరిక తీరింది, ఇక్కడ వచ్చేసిన భక్తులందరికీ కూడా లడ్డు పంచాలనుకుంటున్నాను, మీరు అవకాశం ఇవ్వండి అన్నాడు. మేమందరము కూడా ఆలోచించి, ఏదైతే ఆయన మంచి హృదయంతో అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది ఆ యొక్క అనుగ్రహాన్ని అందరికీ పంచాలనుకుంటున్నాడనే ఉద్దేశంతో చెప్పిన వెంటనే దాదాపు మొన్నటి రోజున ఆయన 5,000 మందికి లడ్డు వితరణ చేయడం జరిగింది. అంటే అమ్మవారు కుల మతాలు ఎవరిని చూడదు. ఎవరైతే అమ్మవారిని చక్కగా పూజిస్తారో వారందరికీ అమ్మవారు అనుగ్రహం ఇస్తారు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఇక్కడ గుంతకల్ ప్రజలే కాదు, అందరూ కూడా ఉపయోగించుకొని అమ్మవారి అనుగ్రహం పొంది అష్టైశ్వర్యాలు పొందాలని కోరుకుంటూ, జై వాసవి, జై జై వాసవి. దసరా నవరాత్రి ఉత్సవాలు గుంతకల్ కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడిలో ఎంతో ఘనంగా జరుపబడుతున్నాయి. ఈరోజు 4వ రోజు. గత 3 రోజులు కూడా గుంతకల్లో అధిక సంఖ్యలో భక్తులు ఇచ్చేస్తున్నారు. దానికి ముఖ్య కారణం దసరా నవరాత్రిలో అమ్మవారిని దర్శించుకుంటే చాలా మంచిది, చాలా పుణ్యము, అనుకున్న కోరికలు నెరవేరుతాయని అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఈ 3 రోజులు కూడా. ఈరోజు 4వ రోజు. 4వ రోజు కూడా పొద్దున అమ్మవారికి అభిషేకము, కుంకుమార్చన, హోమము, మధ్యాహ్నం మహామంగళారతి, అలాగే బంగారు అక్షయ పాత్రలో వచ్చిన భక్తులందరికీ కూడా నైవేద్యం ఇవ్వబడింది. అలాగే సాయంత్రము సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రతిరోజు కూడా అలంకారాలు ఉంటున్నాయి. గత 3 రోజులుగా అయినాయి. ఈరోజు 4వ రోజు. ఈరోజు అభిరామి దేవి అలంకారము. ప్రతిరోజు కూడా సాయంకాలం అలంకారాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించి అమ్మవారి ఆశీర్వాదం పొందాలని ఆరవేశ సంఘం తరఫున కోరుతున్నాం. షష్ఠి పూర్తి అంటేనే మనము తిరుక్కడయూరు వెళ్ళి చేసుకుంటాం షష్ఠి పూర్తి. అక్కడ వెలిసినటువంటి స్వామివారి పేరు అమృతకటేశ్వర స్వామి. ఆయన అకాల మరణాన్ని నివారిస్తారు. అక్కడ ఉండే అమ్మవారి పేరు అభిరామీదేవి. అభిరామీదేవి యొక్క చెవులకి శ్రీచక్ర తాటంకములు ఉంటుంది. శ్రీచక్ర తాటంకములు అంటే చెవుల్లో వేలాడేటటువంటి దుద్దులకి శ్రీచక్రం ఉంటుంది. మనం పూజ చేసుకున్న తర్వాత ఆ బ్రాహ్మణుల వారు ఆ కర్పూర హారతి ఆ శ్రీచక్ర తాటంకములు ఇది చెవుకుంటుంది కదా, దానికి చూపించి ఇదే శ్రీచక్ర తాటంకం అంటే దానికి నమస్కరించుకుంటారు. ఆ విధంగా నమస్కరించుకొని ఇంటికి వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి కళ్యాణంగా చేస్తే సంవత్సరం తిరగకుండా వారికి పెళ్లి అవుతుంది అనేటటువంటి భావన ఉంది. ఆ యొక్క అమ్మవారి యొక్క స్వరూపమే ఇక్కడ వెలిసింది. అందరూ తప్పకుండా దర్శించుకోవాల్సిందిగా ప్రార్థన.